రెడ్డి పేరు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఆయన పేరు చెప్తే ఎక్కడ మీరు క్వశ్చన్లు అడుగుతారు అని. ఆయన పేరు చెప్తే మీరు అడుగుతారు, ఏమమ్మా ఎందుకు అది సాక్షిలో వచ్చింది, ఏమమ్మా అవినాష్ పేరు నిందితుడు అంట కదా, ఎట్లా ఓటు వేయాలి, ఆయన జైలుకు పోతాడంట కదా అని మీరు ప్రశ్నలు అడుగుతారు. అట్లా భయపడి ఎక్కడ ఎమ్మెల్యే ఓట్లు కూడా పోతాయేమో అని చెప్పి భయపడి అడగడంలా. వాళ్ళే ఓటు అడగడం లేదమ్మా, మరి ఎందుకు వేయాలి మనము? ఇంకొక పక్కన న్యాయం కోసం పోరాడే షర్మిలం ఉంది, న్యాయం కోసం పోరాడే షర్మిలం ఉంది. మీరెటు పక్క ఆలోచించండి. ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి చంపిన నిందితుడు ఉన్నాడు, ఎక్కడైతే వాళ్ళే ఓటు అడగడం లేదో. ఇంకొక పక్కన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలం ఉంది. మీరెటు పక్క న్యాయానికి ఓటు వేయండి అన్న, హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. ఇంకోటి గుర్తుంచుకోండి, మనకి చాలా మంది షర్మిలమ్మకు తప్ప వేరే ఎవరికి ఓటు వేసినా ఆ ఓటు న్యాయం పక్కన కాదు. మీరు న్యాయం పక్కన ఓటు వేయాలంటే వివేకానంద రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మనుషులైతే న్యాయం పక్కన ఓటు వేయాలంటే ఒక్క షర్మిలమ్మకు మాత్రమే ఓటు వేయాలి. వేరే ఎవరికే గాని ఓటు వేసినా అది నిందితుడికి సహకరించినట్లయితే అది. దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మకు ఓటేసి ఆశీర్వదించి దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కల్పించండి. జై హింద్.